ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 300 days in 6 days. చూడమ్మా ఏ అనేవాడు 6 రోజులు పనిచేస్తే డబ్బులు ఎంత వస్తాయంట 300 రూపాయలు వస్తాయంట. ఓకే, బట్ బై ఎంగేజింగ్ యాన్ అసిస్టెంట్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 4 days. ఓకే, నాకు అసిస్టెంట్ పెట్టుకొని వర్క్ని ఎంత పని చేశాడు 4 రోజుల్లో కంప్లీట్ చేసేసాడు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు 4 రోజుల్లో కంప్లీట్ చేశాడు. అయితే ఫైన్ ద షేర్ టు బి రిసీవ్డ్ బై ద అసిస్టెంట్ అని అడిగాడు. ఓకేనా, అయితే అసిస్టెంట్కి ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. చిన్నమ్మ తెలివిని వాళ్ళకి 300 రూపాయలకి ఒక పనిని 6 రోజుల్లో చేస్తారు. కానీ సహాయకుని నియమించడం వలన ఆ పనిని 4 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి. సహాయకుడికి అందుకున్న వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, డబ్బులు ఎలా పంచుకోవాలమ్మా? ఇప్పుడు ఏ అని బి అని 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, డబ్బులు ఎలా పంచుకోవాలి? ఏ బి వీడు 10 daysలో వర్క్ చేస్తారు, వీడు 15 daysలో వర్క్ చేస్తారు. ఓకేనా, డబ్బులు ఉన్నాయి. సపోజ్ డబ్బులు అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ అంతా ఇదేమో టైం, ఇది టైం యొక్క రేషియో. అంటే ఎఫిషియన్సీ యొక్క రేషియో ఎలా ఇద్దామో ఎఫిషియన్సీ ఈక్వల్ 3:2. ఓకేనా, 5 రేళ్ళు 5 3 రివర్స్ రాస్తే ఇది అంటే మొత్తం వీళ్ళకి 3000 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా, 3000 రూపీస్ వర్క్ చేసినందుకు ఇచ్చాడు. ఏ ఒక్కడే 10 రోజులు చేస్తే 3000 ఎవరికి వస్తాయి? ఏ వర్క్లు వస్తాయి. బి అనే ఒక్కడే పని చేస్తే 15 రోజులు చేస్తారు, ఆ 3000 ఇతనికే వస్తాయి. కానీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఏమొస్తుందమ్మా డైలీ? ఇద్దరు వర్క్ చేస్తే డబ్బులు ఎలా పంచుకోవాలి? ఎఫిషియన్సీ ఎవరికైతే ఎక్కువ ఉండిద్దో వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎఫిషియన్సీ ఎవరికైతే తక్కువ ఉండిద్దో వాడికి డబ్బులు తక్కువగా వస్తాయి. అంటే ఎఫిషియన్సీ బేసిక్. ఇప్పుడు 3000 ఇద్దరు కలిసి పనిచేస్తే చెరో 1500 తీసుకుంటామంటే కుదరదు. ఎలా తీసుకోవాలి? ఎవరికైతే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరికైతే సామర్థ్యం తక్కువగా ఉంటుందో వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి. అంటే సామర్థ్యాన్ని ఎఫిషియన్సీ రేషియోలో డబ్బులు అనేవి పంచుకోవాలి. మొత్తం 5 parts ఎంతమ్మా? 3000 రూపీస్. 5 parts అంటే 1 part ఎంతన్నా 600 రూపీస్. అంటే ఇతనికి ఎంత వస్తాయి? 1800 రూపాయలు ఏకి వస్తాయి. ఇద్దరు కలిసి చేస్తున్నట్టయితే ఇతనికి 1200 రూపాయలకు వస్తాయి. బి అనే అతనికి 1200 రూపాయలు. ఇద్దరికి వర్క్ కలిసి చేస్తే డబ్బులు ఎలా పంచుకోవాలి అంటే దీని ప్రకారం మనకి ఏమర్థమవుతుంది? డబ్బులు అనేది ఇద్దరు కలిసి ఎలా పంచుకోవాలి? ఎవరికైతే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అంటే సామర్థ్యం ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంటుందో ఆ రేషియోలో డబ్బులు పంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ప్రాబ్లం చేద్దాం. చూడండమ్మా. ఓకేనా, రైట్. చూడమ్మా, మొత్తం ఏ అనే పర్సన్ ఉన్నారు. ఓకేనా, ఏ అలోన్ కెన్ కంప్లీట్ వర్క్ ఎన్ని రోజులు చేస్తారమ్మా? 6 daysలో చేస్తారు. ఓకేనా, ఇది టైం యొక్క టైం ఎంత వచ్చింది? 6. ఏ అసిస్టెంట్ ఉన్నాడు. ఓకేనా, అసిస్టెంట్ ఎన్ని రోజులు చేస్తాడు చెప్పలేదు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారమ్మా? ఏ ప్లస్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఏ అండ్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి 4 రోజుల్లో వర్క్ చేసేసారు. 4 రోజుల్లో వర్క్ చేశారు. సో 6కి అండ్ ఎఫిషియన్సీ ఎలా ఉండిద్దమ్మా? ఎఫిషియన్సీ ఈక్వల్ ఎలా ఉండిద్ది? ఎఫిషియన్సీ రేషియో ఆర్కి 4కి ఎఫిషియన్సీ ఎంత? 12. ఓకేనా, ఆర్కి 4కి ఎఫిషియన్సీ ఎంత? 12. ఆ 12 అంటే ఈ 12 ఎన్ని టైమ్స్ పోయింది? 12 ఎన్ని టైమ్స్ పోయింది మనకి? 12 ఎంత పోయింది? ఇక్కడ 2 times పోయింది. ఓకే, ఇక్కడ ఎంత పోయింది? 4 times పోయింది. అంటే మనకి రివర్స్ ఏమైపోయిందమ్మా? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మధ్య ఇద్దరు కలిసి ఎంతంటే 2 times పోయింది. సో ఇది ఎన్ని టైమ్స్ పోయిందమ్మా? 3 times పోయింది. ఓకేనా, అంటే ఎఫిషియన్సీ ఎలా ఉంది? 2 parts అంటే 3 parts. ఇదేంటిది? ఇద్దరిది. ఓకేనా, మొత్తం చూడమ్మా ఇక్కడ మొత్తం ఎన్ని వర్క్లు? మొత్తం 12 works. ఓకేనా, 12 works. 12 apples తినాలంటే డైలీ ఏకి 2 apples పడుతుంది. అంటే మొత్తం ఎన్ని రోజులు పడుతుందమ్మా? 6 apples. ఓకేనా, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తింటారు? ఇద్దరు కలిసి 3 apples తింటారు. అందుకని అతనికి 4 రోజులు పట్టింది. ఓకేనా, చూడమ్మా, ఇద్దరు కలిసి 3 apples తింటారు. ఏ ఒక్కరు ఎన్ని తింటారు? 2 apples తింటారు. అంటే అసిస్టెంట్ ఎన్ని apples తింటారు? 1 apples కదా. ఓకేనా, మొత్తం 1 apples తింటాడు. అందుకని ఇతనికి ఎన్ని రోజులు పట్టింది? డైలీ 1 apples అంటే ఇతని అసిస్టెంట్ ఒక్కడ వర్క్ చేస్తే ఎన్ని రోజులు పట్టిద్దమ్మా? 12 days పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 12 days పట్టింది. రాసేసాం కదా. అప్పుడు చూడండి, ఎఫిషియన్సీ ఇతనికి ఏకి 2 parts, 1కి అసిస్టెంట్కి 1 part, మొత్తం 3 ఎఫిషియన్సీ. ఓకేనా, 3 ఎఫిషియన్సీ. డబ్బులు ఎలా పంచుకోవాలి? మొత్తం ఎన్ని డబ్బులు అంటే 300 రూపాయలు. డబ్బులు ఎలా పంచుకోవాలి? ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉండిద్దో ఆ రేషియోలో డబ్బులు పంచుకోవాలి. అంటే 3 parts ఎంత? 3 parts 300 రూపాయలు. అంటే 1 part ఎంత అవుతుంది? 1 part 100 రూపీస్ అవుతుంది. 1 part అంటే ఏకి ఎంత వస్తాయి? అసిస్టెంట్కి ఎంత వస్తాయి డబ్బులు? అసిస్టెంట్కి వచ్చేసి మనకి 1 part కాబట్టి అసిస్టెంట్కి ఎంత వస్తాయి? 100 రూపీస్ వస్తాయి. ఇతనికి ఎంత వస్తాయి? అతనికి 200 రూపీస్ వస్తాయి. మొత్తం 300 రూపీస్ ఎలా పంచుకోవాలి? ఓకేనా, ఏకనే అతనికి 200. సో ఎలా ఉంది? 2:1 రేషియోలో ఉంది కాబట్టి 300 రూపాయలు ఆ రేషియోలో పనిచేశాను. చాలా సింపుల్ అనమాట మనకి. ఓకేనా, చాలా సింపుల్గా ఉండింది. డబ్బులు ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీ రేషియోలో పంచుకోవాలి. ఓకేనా, ఓకే, రైట్.